హైదరాబాద్ ఓయూపీఎస్ పరిధిలో అమానుష ఘటన జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయూ పరిధిలో బస్సుని చేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు. పరారీలో డ్రైవర్ కృష్ణ ఉన్నారని సీఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్ధయ్యను విచారిస్తున్నామన్నారు. బాధితురాలు ప్రకాశం జిల్లా పామరుకు చెందిన యువతిగా గుర్తించారు. హైదరాబాద్ ఓయూపీఎస్ పరిధిలో అమానుష ఘటన జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓయూ పరిధిలో బస్సును చేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు. పరారీలో డ్రైవర్ కృష్ణ ఉన్నారని సీఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్ధయ్యను విచారిస్తున్నామన్నారు. బాధితురాలు ప్రకాశం జిల్లా పామరుకు చెందిన యువతిగా గుర్తించారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో ఒక మహిళపై అత్యాచారం అయితే జరిగింది. ముఖ్యంగా నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో ఒక మహిళపై, అలాగే అదే బస్సు డ్రైవర్ అక్కడ అత్యాచారం అయితే చేయడం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారంటూ కూడా ఆ మహిళ ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అత్యాచారం గురైన మహిళ ప్రకాశం జిల్లా పామూరుకి చెందిన మహిళగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. తన కూతురుతో కలిసి పయనిస్తున్న మహిళ అదే బస్సులోనే ఆ బస్సు సంబంధించిన డ్రైవర్ అత్యాచారం చేశాడంటూ కూడా మహిళ ఫిర్యాదు అయితే చేసింది. వృత్తిరీత్యా కూలి పని చేస్తున్న ఈ మహిళ ఏదైతే తన కూతురుతో పాటు అదే బస్సులో వస్తున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆమె 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఆ మహిళ అయితే ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా పోలీసులు ఫిర్యాదు చేయడంతో వెంటనే అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్సు కోసం అయితే గాలించారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రాగానే బస్సు అయితే చేస్ చేసి పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బస్సు నడిపిన డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లయితే ప్రస్తుతం సీఐ అయితే చెప్తున్నారు. మరో డ్రైవర్ సిద్ధయ్యను అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హరికృష్ణ ట్రావెల్ కు సంబంధించిన ఈ స్లీపర్ కోచ్ అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ఈ బస్సులో అయితే ఆ డ్రైవర్ మహిళపై అయితే అత్యాచారం చేయడంతో వెంటనే ఆ మహిళ 100కి డైల్ చేసి సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం పోలీసులు కూడా వెంటనే స్పందించి ఏదైతే ఈ బస్సుకు సంబంధించిన చేజింగ్ అయితే చేసి వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బస్సును అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే డ్రైవర్ కృష్ణ మాత్రం వెంటనే పరారీ అవడంతో మరో డ్రైవర్ సిద్ధయ్యను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే దీంట్లో కేసు అయితే నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేసేది. రైట్, థ్యాంక్ యూ కుమార్.